ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2025లో రిలీజ్ అయినటువంటి ది స్ప్రింగ్ గార్డెన్ అనే కొరియన్ హర్రర్ ఫిల్మ్ ని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ స్టోరీని రియల్ ఇన్సిడెంట్స్ పై బేస్ చేసుకుని తీశారు. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చివరి దాకా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో చివరిలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక స్ప్రింగ్ గార్డెన్ హౌస్ దగ్గర నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ పేర్లు యంగ్ సుక్, మోహి, యుంజు, జిన్రే. వీళ్ళంతా కలిసి ఒక అమ్మాయిని వెతకడానికి ఆ ఇంటికి వచ్చారు. వాళ్ళకి ఆ అమ్మాయి ఆ స్ప్రింగ్ గార్డెన్ హౌస్ లోనే ఉందనే నమ్మకం ఉంది. అందుకే వాళ్ళు ఇక ఆ ఇంట్లోకి వెళ్తారు. కానీ యంగ్ సుక్ మాత్రం ఒకవేళ ఆ అమ్మాయి పారిపోయే ప్రయత్నం చేస్తే తన ఆమెను పట్టుకోవచ్చనే ఆలోచనతో బయటే ఉండాలని డిసైడ్ అవుతాడు. మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్ మోహి, యుంజు, జిన్రే ఇంట్లోకి వెళ్లి ఆ అమ్మాయిని వెతకడం మొదలెడతారు. బయట యంగ్ సోక్ సెల్ఫీలు తీసుకుంటూ ఉంటాడు. తను తీసిన ఫోటోలను చెక్ చేస్తూ ఉండగా ఒక ఫోటోలో చెట్టు వెనకాల ఒక అమ్మాయి కనిపిస్తుంది. కానీ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. అంతేకాదు ఆ ఫోటోలో కూడా ఉన్నట్టుండి ఆ అమ్మాయి మాయమైపోతుంది. ఇక లోపల యుంజు ఒక బేబీ రూమ్ ను చూస్తుంది. ఆ రూమ్ ను చెక్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో జిన్రేకి కొన్ని ఫోటోస్ దొరుకుతాయి. అవి ఒక వ్యక్తికి సంబంధించినవి. చూస్తుంటే అవి చాలా ఫ్రెండ్లీగా ఎరోటిక్ టైప్ ఉన్నటువంటి ఫోటోస్ గా అనిపిస్తాయి. ఇంతలో యుంజుకి ఒక సౌండ్ వినిపిస్తుంది. ఆమె ఒక క్యాబినెట్ ని ఓపెన్ చేసి చూస్తుంది. కానీ అక్కడ ఏముండదు. తర్వాత ఆమె విండో దగ్గర నుంచి బయట చూస్తుంది. అక్కడ యంగ్ సోక ఒక పిల్లల్లాగా ఉయ్యల ఊగుతూ కనిపిస్తాడు. అదే టైంలో యుంజుకి ఒక షాడో కూడా కనిపిస్తుంది. సడన్ గా ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ వచ్చేసి యుంజు జుట్టును పైకి లాగడంతో ఆమె ఒక్కసారిగా భయపడిపోతుంది. అదే మూమెంట్ లో మోహి అక్కడికి వచ్చి ఆమెను భయపెడుతుంది. దీంతో యుంజు అనుకుంటుంది ఇదంతా మోహి చేసినటువంటి పని అనుకొని ఆమెను తిడుతుంది. ఆ తర్వాత యుంజు, మోహి కలిసి జిన్రే దగ్గరికి వెళ్తారు. జిన్రే చీకట్లో ఏదో వెతుకుతూ ఉంటాడు. అందరూ ఫ్లాష్ లైట్స్ యూజ్ చేస్తారు. కానీ వాళ్ళు అక్కడ గమనించే విషయం ఏంటంటే వాళ్ళ ముగ్గురు యొక్క ఫ్లాష్ లైట్లతో పాటు మరో చిన్న ఫ్లాష్ లైట్ కూడా వెలుగుతుంది. అంటే వాళ్ళ ముగ్గురుతో పాటు అక్కడ ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడని అర్థమవుతుంది. అయితే యంగ్ సుక్ బయట ఉన్నాడు కాబట్టి అతను మాత్రం కాదు. జిన్రేకి ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది. యంగ్ సుక్ మమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడేమోని డౌట్ వస్తుంది. జిన్రే ఆ ఫ్లాష్ లైట్ దగ్గరికి వెళ్తుండగా సడన్ గా ఒక ఫేస్ లేని షేప్ అనేది వాళ్ళ ముందు కనిపించేసి వాళ్ళను ఒక్కసారిగా భయపెడుతుంది. దీంతో ఆ సీన్ అనేది అక్కడితో ఎండ్ అవుతుంది. ఇక సీన్ కట్ చేస్తే మనం సోహి అనే లేడీని చూస్తాం. ఆమె నిద్రపోతూ ఉంటుంది. ఆమె నిద్రలేచి తన హస్బెండ్ చాంగోను వెతుకుతూ ఉంటే ఆమె ముందు చాంగో ఒక తాడుకు వేలాడుతూ కనిపిస్తాడు. అతను సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత సీన్ లో చాంగో అంత్యక్రియలు జరుగుతాయి. అక్కడ సోహి ఒక డిటెక్టివ్ నామ్ తో మాట్లాడుతుంది. సోహి చెప్పేది ఏంటంటే చాంగో సూసైడ్ చేసుకునే వ్యక్తి కాదు. అలా చేస్తే తప్పకుండా ఒక నోట్ ని వదిలిపెట్టేవాడు. అంతేకాదు వాళ్ళ లైఫ్ లో ఒక స్పెషల్ ఇన్సిడెంట్ జరగబోతుంది. అందుకే అతను అలా చేయడని ఆమె స్ట్రాంగ్ గా నమ్ముతుంది. డిటెక్టివ్ నామ్ కి కూడా ఈ విషయం అర్థం కాదు. అంత్యక్రియలకి బయట సోహి సిస్టర్ హైరాన్ చాంగో సిస్టర్ తో గొడవ పడుతుంది. చాంగో సిస్టర్ అంటుంది సోహి వల్లే తన బ్రదర్ చనిపోయాడని అంటుంది. సోహి వచ్చి వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఇది కరెక్ట్ టైం కాదు. అయినా కానీ వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. ఈ గొడవలో సోహికి ఒక దెబ్బ తగులుతుంది. దీంతో ఆమెకు ఇంటర్నల్ గా బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. నిజానికి సోహి ప్రెగ్నెంట్. అందుకే ఆమె తన భర్త చాంగో సూసైడ్ చేసుకోవడం చెప్తుంది. ఎందుకంటే వాళ్ళ జీవితంలో బేబీ పుట్టడం అంటే ఒక స్పెషల్ ఇన్సిడెంట్ కాబట్టి అలా చేసుకోవడాన్ని నమ్ముతుంది. ఇక హాస్పిటల్ కి తీసుకెళ్లిన తర్వాత సోహి బేబీ బ్రతకలేదని తెలుస్తుంది. హైరాన్ సోహిని ఇంటికి తీసుకెళ్తుంది. ఆమెతో కలిసి ఉండమని చెప్పినా కూడా సోహి వద్దని చెప్తుంది. ఇంటికి చేరుకున్న సోహి తన బేబీ ఎక్స్రే చూస్తూ చాలా బాధపడుతుంది. ఎందుకంటే అది తన భర్త చాంగో జ్ఞాపకంగా మిగిలినటువంటి సింగిల్ మెమొరీ అని చెప్పొచ్చు. రాత్రి నిద్రలో సోహికి కొన్ని సౌండ్స్ వినిపిస్తాయి. ఆమె లేచి చూస్తే అప్పుడు ఆమె ఫోన్ రింగ్ అవుతుంది. ఆ కాల్ ఆమె లాయర్ పాక్ నుంచి వచ్చుంటుంది. అతని ఆమెని ఒకసారి కలవమని చెప్పేసి ఫోన్ ని కట్ చేస్తాడు. నెక్స్ట్ డే సోహి లాయర్ పాక్ ని కలుస్తుంది. అతను కొన్ని పేపర్స్ ని చూపిస్తాడు. అవి స్ప్రింగ్ గార్డెన్ హౌస్ కి సంబంధించినవి. చాంగో ఆ ఇంటిని సోహి పేరు మీద రాసినట్టు తెలుస్తుంది. కానీ సోహి చెప్పేది ఏంటంటే చాంగో ఈ విషయం గురించి ఆమెతో ఒక్కసారి కూడా చెప్పలేదు. దానికి లాయర్ చెప్పేది ఏంటంటే చాంగో ఇంటి పని పూర్తయిన తర్వాత ఆమెకు ఒక సర్ప్రైజ్ గా చెప్పాలనుకున్నాడని చెప్తాడు. లాయర్ స్ప్రింగ్ గార్డెన్ యొక్క ఒక ఫోటోని చూపిస్తాడు. కానీ ఆ ఫోటోలో ఆ ఇంటి విండో దగ్గర చాంగో లాంటి ఒక వ్యక్తి కనిపిస్తాడు. అయితే ఆ
తీసిన ఫోటోను ఒక ఎంప్లాయ్ 2 రోజుల క్రితమే తీసినట్టు చెప్తాడు. కానీ అప్పటికే చాంగు ఆల్రెడీ చనిపోయి ఉంటాడు. ఇంతలో ఒక వ్యక్తి ఆ ఇంటి బయట నుంచి ఎవరినో పిలుస్తూ కనిపిస్తాడు. అతను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు సోహీ హైరాన్లను చూస్తాడు. వాళ్ళు స్ప్రింగ్ గార్డెన్ హౌస్ వైపు వెళ్తూ ఉన్నారు. ఇక సోహీ హైరాన్ ఆ ఇంటికి రీచ్ అవుతారు. అక్కడ సోహీకి గతంలో చాంగుతో మాట్లాడినటువంటి ఒక సంభాషణ గుర్తొస్తుంది. ఆమె చాంగుతో నాకు ఒక రిమోట్ ప్రాంతంలో గ్రీన్ గార్డెన్ తో ఉన్నటువంటి ఇల్లు కావాలి. ఆ గార్డెన్ పేరు స్ప్రింగ్ గార్డెన్ అని ఉండాలి. అక్కడ ఒక ఊయలు ఉండాలి. నేను నా బేబీ హ్యాపీగా జీవించాలని చెప్పిన ఒక విషయం గుర్తొస్తుంది. సోహీ ఇంట్లోకి వెళ్తుంది. ఈ ఇల్లు తన కోసం తన బేబీ కోసం చాంగు తయారు చేసినట్టు తెలిసిన తర్వాత హార్ట్ బ్రేక్ అవుతుంది. ఎందుకంటే దీనికోసం ఎంతగానో వర్క్ చేసిన చాంగు లేడు, బేబీ కూడా లేదు. ఇప్పుడేమో ఆ క్రేడిల్ అండ్ హౌస్ కూడా ఒంటరిగా మిగిలిపోయాయి. ఆమె ఒక మిర్రర్ ముందు నిలబడుతుంది. అప్పుడు మిర్రర్ లో ఒక షాడో అనేది పైకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఆమె పైకి వెళ్ళి చూస్తుంది. కానీ అక్కడ కేవలం ఒక బేబీ రూమ్ తప్ప ఏం కనిపించదు. ఆ రూమ్ ని చాంగు తమ బేబీ కోసం తయారు చేశాడని ఆమెకు తెలుస్తుంది. ఈ రూమ్ నే స్టోరీ మొదట్లో యుంజు చూసుంటుంది. అయితే బయట విండో దగ్గర నుంచి సోహీ తన సిస్టర్ హైరాన్ ను ఊయలూగుతూ చూస్తుంది. ఆమె కిందకెళ్ళడానికి రెడీ అవుతుంటే అప్పుడే బేబీ క్రేడిల్ కింద నుంచి రక్తం కారుతూ ఉండడం గమనిస్తుంది. ఈ ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉందని ఆమెకు అర్థమవుతుంది. ఇక సోహీ హైరాన్ ఇద్దరు కూడా ఇంటి నుంచి బయలుదేరతారు. అప్పుడు సోహీ బాల్కనీలో ఎవరు నిలబడి ఉన్నట్లు చూస్తుంది. ఆమె హైరాన్ ను కార్ ఆపమని చెప్పేసి పైకి చూడ్డానికి వెళ్తుంది. అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడు. కానీ క్లియర్ గా ఎవరో కనిపించడు. ఆమె అతన్ని ఎవరని అడుగుతుంది. కానీ ఒక షాడో ఆమెని కింద పడేస్తుంది. దీంతో సోహీ అక్కడే స్పృహ తప్పుతుంది. నెక్స్ట్ డే సోహీ ఒక సైకియాట్రిస్ట్ తో మాట్లాడుతుంది. ఆమె తనకు జరిగినటువంటి విషయాలన్నీ కూడా చెప్తుంది. ఆమె భర్త రీసెంట్ గా చనిపోయాడు కాబట్టి సైకియాట్రిస్ట్ ఇవన్నీ ప్రెషర్ వల్ల వచ్చే హాలుసినేషన్స్ కావచ్చని అంటాడు. సోహీ తన సిస్టర్ హైరాన్ తో కూడా ఈ విషయం చెప్తుంది. హైరాన్ కూడా ఇదే విషయం కరెక్ట్ అని అంటుంది. కానీ సోహీ తను చూసినటువంటి వ్యక్తి తన భర్త అయిన చాంగు అని తనకి దానిపై పూర్తి నమ్మకం ఉందని చెప్తుంది. సీన్ కట్ చేస్తే ఒక అమ్మాయి సంకెళ్లతో బంధించబడి ఉంది. ఆమె దగ్గర ఫుడ్ ఉంచబడింది. ఆమె ఆ ఆహారాన్ని తింటుంది. కానీ తినగానే వామిటింగ్ చేసుకుంటుంది. అదే టైంలో సోహీ తన లగేజ్ ని స్ప్రింగ్ గార్డెన్ హౌస్ కి షిఫ్ట్ చేస్తూ ఉంటుంది. హైరాన్ ఆమెను ఒంటరిగా ఉండొద్దని తనతో రమ్మని అంటుంది. కానీ సోహీ అంటుంది ఈ ఇల్లు తన భర్త తన కోసం నిర్మించాడు కాబట్టి ఇక్కడే ఉండటం కరెక్ట్ డెసిషన్ అని చెప్తుంది. ఒక రాత్రి సోహీ తన సిస్టర్ ని ఆమె ఫ్యామిలీ డిన్నర్ కి ఇన్వైట్ చేస్తుంది. ఆమె డిన్నర్ ని రెడీ చేస్తూ ఎగ్స్ ని ఒక్కొక్కటిగా పగలగొడుతూ ఉంటుంది. అందులో ఒక గుడ్డు నుంచి రక్తంతో కూడినటువంటి చనిపోయిన కోడి పిల్ల వస్తుంది. దీంతో చూసి సోహీకి వాంతి అవుతుంది. కొంత టైం తర్వాత హైరాన్ ఆమె హస్బెండ్ వాళ్ళిద్దరు పిల్లలు జీవన్ డాంగ్ యాన్ అక్కడికి వస్తారు. వాళ్ళు కలిసి డిన్నర్ దగ్గర కూర్చుంటారు. కానీ ఆహారం అనేది పాడైపోయి ఉంటుంది. అందుకే వాళ్ళు బయట నుంచి ఫుడ్ ని ఆర్డర్ చేస్తారు. డిన్నర్ తర్వాత జీవన్ డాంగ్ యాన్ బయట ఊయలోగడానికి వెళ్తారు. అప్పుడు జీవన్ కి పొదల్లో ఏదో కనిపిస్తుంది. ఆమె అక్కడికి వెళ్ళేసి దాంతో మాట్లాడడానికి ట్రై చేస్తూ తన చేతిని పొదల్లో పెడుతుంది. ఎవరో ఆమెను పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ సడన్ గా ఆమెను ఎవరో లోపలికి లాగడం మొదలెడతారు. దీంతో జీవన్ బిగ్గరగా కేకలేస్తుంది. ఆ సౌండ్ విని హైరాన్ ఆమె భర్త సోహీ బయటకు వస్తారు. అక్కడ జీవన్ ఏడుస్తూ కనిపిస్తుంది. హైరాన్ ఆమెతో ఏమైందని అడుగుతుంది. జీవన్ అంటుంది అంకుల్ చాంగు నన్ను లాగడానికి ట్రై చేస్తూ నన్ను విడిపించమని చెప్పాడని చెప్తుంది. ఈ మాటలు విని అందరూ షాక్ అవుతారు. కానీ అక్కడ ఉన్న పెద్దవాళ్ళు పిల్లల మాటలని చెప్పేసి ఎవరు కూడా ఆ విషయాల్ని సీరియస్ గా తీసుకోరు. ఇంటికి వెళ్లే టైంలో హైరాన్ జీవన్ చేతులపై ఫింగర్ ప్రింట్స్ ని గమనిస్తుంది. అప్పుడు డాంగ్ యాన్ తన తల్లితో జీవన్ అబద్ధం చెప్తుందని ఆమెను పట్టుకుంది అంకుల్ చాంగు కాదని ఒక ఓల్డ్ అమ్మాయి ఆమెను పట్టుకుందని చెప్తాడు. నెక్స్ట్ డే సోహీ చేతులపై కూడా సేమ్ అలాగే ఫింగర్ ప్రింట్స్ ఉన్నటువంటి గుర్తులు కనిపిస్తాయి. ఇంతలో హైరాన్ తన పిల్లల్ని స్కూల్ బస్ కోసం తీసుకెళ్తూ ఉంటుంది. ఆమె జీవన్ చేతుల్ని చూస్తుంది. కానీ ఆ ఫింగర్ ప్రింట్స్ అనేవి ఇప్పుడు అక్కడ లేవు. హైరాన్ జీవన్ తో రాత్రి చూసిన దాని గురించి అడుగుతుంది. కానీ డాంగ్ యాన్ అంటాడు నేను అలా ఏం చెప్పలేదని చెప్తాడు. జీవన్ కూడా అంకుల్ చాంగు గురించి నేను కూడా ఏం చెప్పలేదని అంటాడు. అసలు రాత్రి ఎలాంటి ఇన్సిడెంట్ జరగనట్టు కంప్లీట్ గా ఆ విషయాన్ని కూడా ఇద్దరు యాక్సెప్ట్ చేయరు. అయితే నిన్న రాత్రేమో బాగా అరుస్తూ పేరెంట్స్ ని పిలిచేసి ఆ పొదల్లో ఏదో ఉందని భయపడినటువంటి పిల్లలు ఇప్పుడు సడన్ గా ఆ విషయం గురించి అడిగితే ఏం తెలియనట్లు మాట్లాడతారు. చూస్తుంటే ఆ పిల్లలు రాత్రి ఏం జరగనట్టుగా బిహేవ్ చేస్తారు. దీంతో హైరాన్ షాక్ అవుతుంది. ఎందుకంటే స్ప్రింగ్ గార్డెన్ హౌస్ లో జీవన్ కేకలేస్తూ అందరినీ పిలిచింది. కానీ ఇప్పుడు జీవన్ దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు.
రాత్రి సోహి ల్యాప్టాప్ లో ఏదో వర్క్ చేస్తూ ఉంటుంది. సడన్ గా ల్యాప్టాప్ స్క్రీన్ అనేది ఆఫ్ అవుతుంది, మళ్ళీ ఆన్ అవుతుంది. స్క్రీన్ పై ఒక గర్భంలోని బేబీ వీడియో కనిపిస్తుంది. ఆ బేబీ మొత్తం డీఫామ్ అయిపోయి ఉంటుంది. ఆ క్షణంలో వెంటనే సోహి పై బ్లడ్ వచ్చేసి ఆమె మొహంపై పడుతుంది. కానీ అదంతా కల అయి ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె సీలింగ్ నుంచి రక్తం కారుతూ ఉండడం చూస్తుంది. ఆ సీలింగ్ పై అంటే పై ఫ్లోర్ లో పిల్లల యొక్క క్రేడిల్ ఉంది. ఆమె అక్కడికి వెళ్లి చూస్తుంది, కానీ ఏం కనిపించదు. అప్పుడు ఆమెకు ఒక సౌండ్ వినిపించడంతో ఒక రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ చాంగు కనిపిస్తాడు. ఆమె అతనితో మాట్లాడాలని అనుకుంటుంది, కానీ అంతలోనే ఒక చీమొచ్చి ఆమె పైకి ఎక్కేసి ఆమె కంట్లోకి వెళ్తుంది. చాంగు తన వేళ్లను ఒక్కొక్కడిగా వంచుతూ ఉంటాడు. దీంతో సోహి బాడీ కూడా అలాగే వంగిపోతూ ఉంటుంది. ఆమె బోన్స్ మొత్తం విరిగిపోతాయి. ఆమె బాడీలో చీమలన్నీ పాకుతున్నట్టు కనిపిస్తాయి. కానీ ఇది కూడా ఒక డ్రీమ్ అయి ఉంటుంది. అంతలో ఆమెకు బేబీ రూమ్ నుంచి సౌండ్ వినిపించడంతో అక్కడికి వెళ్తుంది, కానీ చూస్తే ఏం లేదు. అయితే క్రేడిల్ కింద ఒక ప్రెగ్నెంట్ టెస్ట్ కిట్ దొరుకుతుంది. అది పాజిటివ్ ఉంటుంది. ఇక సోహి వెంటనే తన ఓల్డ్ ప్రెగ్నెంట్ టెస్ట్ కిట్ ని వెతికి తీసేసి చూస్తుంది. అంటే ఈ రెండో కిట్ అనేది వేరొకరిది అయి ఉంటుంది. అదే టైంలో సోహి ఫోటో ఫ్రేమ్ పై ఒక క్రాక్ అనేది కనిపిస్తుంది. దాన్ని చూస్తే ఆ ఫోటో వెనుక ఒక హై స్కూల్ అమ్మాయి యొక్క ఫోటో దొరుకుతుంది. సోహి ఆ డ్రెస్ ను గుర్తుపట్టి ఒక ప్రొఫెసర్ ని కలిసి ఆ అమ్మాయి గురించి అడుగుతుంది. కానీ ప్రొఫెసర్స్ రూల్స్ కారణంగా ఏం చెప్పడు. ఇంతలో స్ప్రింగ్ గార్డెన్ హౌస్ దగ్గర ఇన్గోమ్ అనే వ్యక్తి ఒక గొయ్యి దవ్వి ఒక ప్యాకెట్ లాంటిది దాచుతున్నట్టు హైరాన్ చూసేస్తుంది. ఆమె అతన్ని ఏం చేస్తున్నావని అడుగుతుంది. అతను ఆమెతో ఈ ఇంట్లో ఉండొద్దని వార్నింగ్ ఇస్తాడు. హైరాన్ అతన్ని కాప్స్ తో చెప్తానని బెదిరిస్తుంది. అప్పుడు అతను తన కార్డ్ ఇచ్చేసి ఆమె నీలోకి ఎంటర్ అయినప్పుడు నువ్వు లివింగ్ డెడ్ అయినప్పుడు నన్ను కాంటాక్ట్ అవ్వమని చెప్తాడు. సోహి డిటెక్టివ్ నామ్ తో ఆ అమ్మాయి ఫోటో చూపిస్తుంది. ఆ ఫోటో తన ఇంట్లో దొరికిందని, ఆ అమ్మాయికి చాంగు చనిపోవడం గురించి ఏదైనా తెలిసి ఉండొచ్చని చెప్తుంది. ఇక నామ్ ఒక విషయం చెప్తాడు. ఆ అమ్మాయి పేరు హుంజు. ఆమె కొన్ని నెలల క్రితం తన ఇంటి నుంచి వెళ్లిపోయిందని, తను కూడా ఆమెను వెతుకుతున్నానని చెప్తాడు. అప్పుడు నామ్ కి ఒక కాల్ వస్తుంది. అతను బయటకు వెళ్తాడు. ఇక్కడే ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. స్టోరీ యొక్క ఫస్ట్ సీన్ అనేది ఈ హుంజుతో కనెక్ట్ అయి ఉంటుంది. నామ్ దగ్గర ఉన్నటువంటి హుంజు ఎవిడెన్స్ లో ఆ నలుగురు ఫ్రెండ్స్ యొక్క ఫోటో ఉంది. అయితే నిజానికి వాళ్ళు స్టోరీ స్టార్టింగ్ లో స్ప్రింగ్ గార్డెన్ హౌస్ లో హుంజును వెతుకుతున్నారు. ఇక్కడ యుంజు హుంజు వేరు వేరు వ్యక్తులు. పేర్లైనా డిఫరెంట్ ఉన్నా కానీ కొంచెం ప్రొనౌన్సియేషన్ లో సేమ్ ఉంటుంది. ఇక సోహి ఆ ఫోటోల్ని క్లిక్ చేసి తన ఫోన్ లో క్యాప్చర్ చేసి అక్కడ నుంచి బయలుదేరుతుంది. లక్కీగా ఆమెకు యంగ్ సూక్ మోహి బయట కనిపిస్తారు. ఆమె వాళ్ళతో హుంజు గురించి అడుగుతుంది, కానీ వాళ్ళు భయపడి ఏం చెప్పకుండా బైక్ పై వెళ్లిపోతారు. కానీ దారిలో వాళ్ళకు యాక్సిడెంట్ అవ్వడంతో వాళ్ళిద్దరూ అక్కడే చనిపోతారు. రాత్రి సోహి జిన్రేను సైలెంట్ గా ఫాలో అయిపోయి అతన్ని పిలుస్తుంది. జిన్రే ఆమెను చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ సోహి అతన్ని ఆపి చాంగు గురించి అడుగుతుంది. అతను చాంగు గురించి తనకేం తెలియదని చెప్తాడు. ఇక ఆమె హుంజు గురించి అడుగుతుంది. దానికి అతను చాలా కాలంగా ఆమెను చూడలేదని చెప్పి వెళ్లిపోతూ ఉంటాడు. అయితే బయట బాగా వర్షం పడుతుంది కాబట్టి సోహి అతనికి తన ఎల్లో అంబ్రెల్లాని ఇస్తుంది. అయితే జిన్రే ఆ అంబ్రెల్లాని కొంత దూరం వరకు తీసుకెళ్లి బయట విసిరేస్తాడు. కానీ తన అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అదే ఎల్లో అంబ్రెల్లా అక్కడ కనిపిస్తుంది. అతను దాన్ని పట్టించుకోకుండా డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ డోర్ ఓపెన్ అవ్వదు. అప్పుడు అతనికి ఒక భయంకరమైనటువంటి ఆత్మ కనిపిస్తుంది. ఇక తిరిగి వెనక్కి వెళ్తుంటే మెట్లపై కూడా ఒక దయ్యం కనిపిస్తుంది. అది చూసి భయపడి అతని విండో నుంచి దూకుతాడు. కానీ ఆ ఎల్లో గొడుగనేది అతని నోట్లోకి డైరెక్ట్ వచ్చేసి దూసుకెళ్లడంతో అతను చనిపోతాడు. మరోవైపు హైరాన్ సోహికి ఇంగో గురించి చెప్తుంది. సోహి ఆ ప్యాకెట్ ని తవ్వి అందులో ఒక స్త్రీ జుట్టుతో సహా కొన్ని వస్తువుల్ని చూస్తుంది. ఆమె ఇంగోమ్ కు కాల్ చేస్తుంది. సోహి అతనిపై అరుస్తూ ఇదంతా నువ్వే చేస్తున్నావని అంటుంది. ఇంగోమ్ అంటాడు, ఆమె ఇప్పటికీ నీలోనే ఉంది, నువ్వు ఆ ఇంట్లో చనిపోవాల్సి ఉంటుందని అంటాడు. దీంతో సోహి గట్టిగా అరుస్తుంది. హైరాన్ ఆమెను కంట్రోల్ చేస్తుంది. మరోవైపు డిటెక్టివ్ నామ్ జిన్రే డెడ్ బాడీని చూస్తాడు. అతనికి తెలుస్తుంది ఏంటంటే జిన్రే చివరిసారిగా సోహితోనే కనిపించాడని, యాక్సిడెంట్ లో చనిపోయిన యంగ్ సోక్ మోహి కూడా చివరిసారిగా సోహితోనే కలిశారని తెలుస్తుంది. అంతేకాదు వీళ్ళు చనిపోయినప్పుడు సోహి కొద్ది డిస్టెన్స్ లోనే ఉందని అర్థమవుతుంది. దీంతో నామ్ కి సోహిపై డౌట్ వస్తుంది. అతను ఆమెను గమనిస్తూ ఫాలో చేస్తూ ఉంటాడు. ఇక సోహికి యుంజు అడ్రస్ దొరుకుతుంది. ఆమె యుంజు అపార్ట్మెంట్ కి వెళ్తుంది. అక్కడ యుంజు ఒక డోర్ వెనకాల దాక్కుంటుంది. సోహి ఆమెని హుంజు గురించి అడుగుతుంది. అప్పుడు యుంజు చాలా విషయాల గురించి చెప్తుంది. ఈ నలుగురు ఫ్రెండ్స్ ఒకసారి హుంజుని కలిశారు. ఆమె ఒంటరిగా ఉండేది, ఒక చేయి విరిగుండేది. వాళ్ళు ఆమెను తన గ్రూప్ లో జాయిన్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెకి డ్రింక్స్ తాగించేసి ఆమెను ఒక ప్రాస్టిట్యూట్ లాగా ట్రీట్ చేశారు. అది నచ్చక ఆమె అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించినా కూడా జిన్రే ఆమెను వదలలేదు. దీంతో వాళ్ళు ఆమెను బాగా కొట్టారు. ఇక ఆమె ఏదో రకంగా పారిపోయి స్ప్రింగ్ గార్డెన్ హౌస్ లోకి దాక్కుంది. కానీ ఈ ఫ్రెండ్స్ అంతా కలిసి అక్కడికి వెళ్ళినా కూడా ఆమె ఆచూకీ దొరకదు. యుంజు అంటుంది, హుంజు
ఇప్పటికీ ఆ ఇంటి యొక్క బేస్మెంట్ లో ఉందని చెప్తుంది. దీన్ని విని సోహీకి చాలా కోపం వస్తుంది. ఇక్కడ మనం ఒక షాకింగ్ విషయాన్ని చూస్తాం. అక్కడ సంకెళ్లతో బంధించబడినటువంటి అమ్మాయి ఎవరో కాదు, యుంజు అని తెలుస్తుంది. ఆమెకు వాంతి అవుతుంది. సోహీ అక్కడ రూమ్ లో యుంజు ఇన్గోమల్తో ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఒక ఫోటోని చూస్తుంది. బయట డిటెక్టివ్ నామ్ సోహీని ఫాలో చేస్తూ అక్కడికి వస్తాడు. అంతలో అతనికి ఒక కాల్ వస్తుంది. ఆ ఎల్లో అంబ్రెల్లా పై సోహీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని తెలుస్తుంది. లోపల సోహీ యుంజు పై గ్లాస్ పగలగొట్టేసి ఆమెను చంపబోతూ ఉంటుంది. కానీ నామ్ ఆమెను ఆపేసి అరెస్ట్ చేసేస్తాడు. ఇక్కడ మరో విషయం ఏంటంటే యుంజు ఇన్గోమ్ యొక్క కూతురు. అతను తన కూతుర్ని ప్రొటెక్ట్ చేయాలనుకున్నాడు. ఒకవేళ ఆమె సంఖ్యలతో బంధించకుండా ఫ్రీగా ఉంటే ఆల్రెడీ చనిపోయి ఉండేది. మరోవైపు స్ప్రింగ్ గార్డెన్ హౌస్ లో హైరాన్ ఆమె కూతురు జీవంతో ఉంటుంది. హైరాన్ పనిలో బిజీగా ఉంటుంది. అప్పుడు ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ అనేది జీవంతో మాట్లాడుతూ ఆమెను ఎక్కడికో తీసుకెళ్తుంది. హైరాన్ తన కూతురు లేదని గమనించి వెతకడం మొదలెడుతుంది. మరోవైపు సోహీని నామ్ కార్ లో చూస్తాం. సోహీ అంటుంది, ఈ మర్డర్స్ ని నేను చేయలేదని ఎవరో ఒక తెలియని శక్తి నన్ను అలా చేయిస్తుందని చెప్తుంది. అయితే డిటెక్టివ్ సోహీకి జిన్రే, మోహి, యంగ్సుక్ యొక్క మరణాల యొక్క ఫోటోల్ని చూపిస్తూ ఆమెను ఆ మర్డర్స్ తో లింక్ చేస్తాడు. కానీ సోహీ నేనేం చేయలేదని రిప్లై ఇస్తుంది. అప్పుడు ఆమెకి హైరాన్ నుంచి కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేస్తే జీవన్ ఇంట్లో కనిపించట్లేదని చెప్తుంది. దీంతో సోహీ భయపడుతుంది. ఆమెకు ఇన్గో మాటలు గుర్తొస్తాయి. ఆమె నీలో ఉందనే విషయం గుర్తుకొస్తుంది. అంటే సోహీలో హుంజు యొక్క స్పిరిట్ ఉంది. ఆమె ఈ మర్డర్స్ అన్నిటిని చేయిస్తుంది. సోహీ తన సిస్టర్ ని ఆ ఇంటి నుంచి బయటకు రమ్మని చెప్పేస్తుంది. కానీ కాల్ అనేది అంతలోనే కట్ అవుతుంది. ఆమె తన సిస్టర్ ని సేవ్ చేయాలనుకుంటుంది. సోహీ కార్ యొక్క స్టీరింగ్ ని ఇటు అటు తిప్పడంతో కార్ అనేది యాక్సిడెంట్ అవుతుంది. నామ్ కాల్ ఓపెన్ చేసినప్పుడు సోహీ అక్కడ లేదు. బేస్మెంట్ లో జీవన్ ని చూస్తాం. హైరాన్ అక్కడికి వచ్చి ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి అడుగుతుంది. జీవన్ అంటుంది, నేను అంకుల్ చాంగ్ తో పాటు ఒక ఓల్డ్ అమ్మాయిని ఇద్దరూ కలిసి ఉండడం చూశాను. ఆ అమ్మాయితో పాటు చాంగు ఇద్దరు కలిసి ఉంటారు. కానీ ఆమె ఈ విషయం అనేది ఎవ్వరికీ చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ ఈ విషయం హైరాన్ కి గాని మిగతా ఎవరికైనా చెప్తే జీవన్ పేరెంట్స్ ని చంపేస్తానని బెదిరిస్తుంది. అప్పుడు హైరాన్ అంటుంది, నువ్వు ఇప్పుడు ఆల్రెడీ చెప్పేసావు కదా అని అంటుంది. ఇక్కడే ఇంకొక ట్విస్ట్ ఉంది. ఇక్కడుంది హైరాన్ కాదు, హుంజు స్పిరిట్ హైరాన్ యొక్క రూపంలో ఉంది. జీవన్ తన మాట వినలేదని తెలిసి హుంజు స్పిరిట్ కోపంతో రగిలిపోతుంది. ఇంట్లో ఒక పెద్ద తుఫాన్ లాంటి గాలులు వీస్తాయి. అంతలో సోహీ అక్కడికి వచ్చేస్తుంది. హైరాన్ బేస్మెంట్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఓపెన్ అవ్వదు. ఇంటి సామాన్ అంతా కూడా వాళ్ళ వైపు ఎగురుకుంటూ వస్తూ ఉంటుంది. ఒక వస్తువు అనేది హైరాన్ తలకు తగలడంతో ఆమె స్పృహ తప్పుతుంది. లైట్లు అనేవి కంప్లీట్ గా ఆఫ్ అవుతాయి. బేస్మెంట్ డోర్ అనేది మెల్లిగా ఓపెన్ అవుతుంది. సోహీ అక్కడ కిందకి వెళ్తుంది. అక్కడ జీవన్ ని చూస్తుంది. కానీ జీవన్ ను హుంజు స్పిరిట్ అనేది పొసెస్ చేసింది. హుంజు స్పిరిట్ సోహిని వెనక్కి లాగుతుంది. సోహి అరుస్తూ నువ్వే నా భర్తను చంపావు కదా అని అడుగుతుంది. హుంజు స్పిరిట్ ఆమెని గాలిలో పైకి లేపడంతో సీలింగ్ నుంచి ఒక రక్తపు చుక్కొచ్చి ఆమె కంట్లో పడుతుంది. అప్పుడు సోహికి అసలు నిజాలు తెలుస్తాయి. ఇప్పుడు స్టోరీలో నిజమైనటువంటి సీక్రెట్స్ బయటపడతాయి. ఆ నలుగురు ఫ్రెండ్స్ అంతా హుంజుతో చాలా బ్యాడ్ గా బిహేవ్ చేశారు. ఆమె వాటిని తట్టుకోలేక సూసైడ్ చేసుకోబోతుండగా చాంగు కరెక్ట్ టైంలో ఆమెను కాపాడి అతను ఆమెను స్ప్రింగ్ గార్డెన్ హౌస్ కి తీసుకొచ్చాడు. ఆ ఇల్లు అప్పటికి ఇంకా కన్స్ట్రక్షన్ అనేది పూర్తవ్వలేదు. అప్పుడే చాంగు ఆమె ఫోటోలు తీస్తాడు. ఆ ఫోటోలు సోహికి దొరికినవే అయ్యుంటాయి. ఇదే టైంలో వాళ్ళిద్దరూ ఒకరి పట్ల ఒకరు బాగా అట్రాక్ట్ అవుతారు. దీంతో అక్కడ ఇంటిమేట్ అవుతారు. మెల్లిగా హుంజుకి చాంగుకి ఒక భార్య ఉందని తెలుస్తుంది. ఆమె తన ఫోటోను సోహీ ఫోటో వెనకాల దాచిపెడుతుంది. ఒక రోజు హుంజు ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకుంటుంది. అది పాజిటివ్ వస్తుంది. ఈ విషయం చాంగుకి చెప్తూ తనకు పుట్టబోయే బేబీతో పాటు చాంగుతో కలిసి ఈ ఇంట్లో ఉండాలని కోరుకుంటుంది. కానీ చాంగు అందుకు ఒప్పుకోడు. ఎందుకంటే అతను తన భార్య సోహీతోనే ఉంటానని చెప్పేసి ఆ ప్రెగ్నెంట్ టెస్ట్ కిట్ ని కోపంతో విసిరేస్తాడు. అదొచ్చి డైరెక్ట్ గా బేబీ క్రేడిల్ కింద పడుతుంది. అయితే ఇదే సోహీకి ఇంతకు ముందు దొరికినటువంటి రెండో కిట్ అని చెప్పొచ్చు. హుంజు తన ప్రెగ్నెన్సీని ప్రూవ్ చేయడానికి తన పొట్టను కట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంటే చాంగు ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈ కన్ఫ్యూజన్ లో హుంజు కింద పడి స్పృహ తప్పుతుంది. అయితే హుంజుకి బాగా బ్లడ్ పోయింది కాబట్టి చాంగు హెల్ప్ కోసం బయటకు వెళ్తాడు. అయితే హుంజు పైకి లేచి తనకిప్పుడు అక్కడి నుంచి వెళ్ళడానికి వేరే ఒక చోటు లేదని ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటానని డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ వస్తే ఇన్గోమ్ బ్లడ్ తో ఒక సర్కిల్ గీసి ఏదో ఒక వస్తువును భూమిలో దాచిపెడతాడు. దీంతో హుంజు స్పిరిట్ యొక్క పవర్ అనేది తగ్గుతుంది. దాంతో జీవన్ నుంచి ఆ స్పిరిట్ పొసెస్డ్ అవ్వడం ఆగిపోతుంది.
ఇక సోహి స్ప్రోలోకి వస్తుంది. ఇంగోమ్ లోపలికి వస్తాడు. కానీ హుంజు స్పిరిట్ బాగా పవర్ఫుల్ గా ఉంది కాబట్టి అతన్ని చంపిస్తుంది. ఇక సోహి జీవన్ని తీసుకొని పైకి వెళ్తుంది. హైరాన్ స్ప్రోలోకి వస్తుంది. కానీ ఆమెలో కూడా హుంజు స్పిరిట్ ఉందని తెలుసుకొని సోహి బయటకి పరిగెత్తుతుంది. ఇక హుంజు ఆమెను ఫాలో చేస్తుంది. కానీ ఇంగోమ్ గీసినటువంటి సర్కిల్ అనేది పవర్ఫుల్ గా ఉండడంతో హుంజు దాన్ని దాటలేకపోతుంది. ఇప్పుడు హుంజు పూర్తిగా ఓడిపోయి తన బాధని సోహితో నాకు నీతో కలిసి ఉండాలని ఉంది. మనమంతా కలిసి ఈ ఇంట్లో ఒక ఫ్యామిలీ లాగా ఉందాం. నాకు ఎప్పుడు కూడా ఒక ఫ్యామిలీతో పాటు మంచి ప్రేమ కావాలని ఉండేది. కానీ నాతో ప్రతిసారి బ్యాడ్ గా బిహేవ్ చేసి ఎక్స్పీరియన్సెస్ ని ఫేస్ చేశానని చెప్తుంది. ఇది విన్న సోహి ఆమె బాధను పూర్తిగా అర్థం చేసుకుంటుంది. ఇక హుంజు చెప్తుంది నేను ప్రెగ్నెంట్ అని చెప్తూ దాన్ని ప్రూవ్ చేయడానికి తన పొట్టను కోసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు అది చూసినటువంటి సోహి ఆమె ఆపుతూ తనకు ఆమెపై పూర్తిగా నమ్మకం ఉందని చెప్పేసి హుంజుని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఎందుకంటే అక్కడ పొట్ట కట్ చేసుకోవడం అనేది హుంజు యొక్క స్పిరిట్ అనేది హైరాన్ బాడీలో ఉంది. అందుకే ఆమె ఆపేస్తుంది. అయితే ఇదంతా హుంజు సోహిని మెంటల్ గా మ్యానిపులేట్ చేస్తూ తన ఇమాజినేషన్ లోకి తీసుకెళ్లి అక్కడ జరిగిందంతా చూపిస్తుంది. ఇక సోహి హుంజు బాధను అర్థం చేసుకుని వాళ్ళెప్పటికీ కలిసి ఉంటామని ప్రామిస్ చేస్తుంది. ఇక హుంజు స్పిరిట్ హైరాన్ బాడీని వదిలేస్తుంది. ఇక పోలీసులు కూడా అక్కడికి రీచ్ అవుతారు. జరిగిన అన్ని విషయాలను కూడా గమనిస్తారు. ఇక కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు మనం సోహిని అదే స్ప్రింగ్ గార్డెన్ హౌస్ లో చూస్తాం. ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. ఆమె బయట ఒక అమ్మాయిని చూస్తుంది. ఆ అమ్మాయి కొంత బాధలో ఉన్నట్టు కనిపిస్తుంది. సోహి ఆ అమ్మాయిని ఇంట్లోకి ఇన్వైట్ చేస్తూ మనమంతా ఒక ఫ్యామిలీ అని చెప్తుంది. ఇప్పుడు స్టోరీలోని కొన్ని ఇంపార్టెంట్ విషయాల్ని క్లియర్ చేసుకుందాం. హుంజు అనే అమ్మాయిని మొదటి నుంచి ఆ నలుగురు ఫ్రెండ్స్ టార్చర్ చేశారు. ఆ నలుగురు అయినటువంటి యంగ్ సుక్, మోహి, జిన్రేను హుంజు ఆత్మ చంపేసింది. కానీ యుంజు మాత్రం బ్రతికి ఉంది. కానీ చాలా బ్యాడ్ స్టేజ్ లో బ్రతికుంది. ఆమె తండ్రి ఇన్గోమ్ తన కూతుర్ని లేదా ఇతరుల్ని కాపాడడానికి ప్రయత్నించాడు. కానీ చివరికి అతను కూడా చనిపోతాడు. ఇక చాంగు విషయానికి వస్తే అతను తన భార్య సోహిని మోసం చేశాడు. హుంజుతో అతను స్ప్రింగ్ గార్డెన్ హౌస్ లో క్లోజ్ గా ఉండేవాడు అండ్ ఇలిసిట్ అఫైర్ అనేది మెయింటైన్ చేశాడు. దీనివల్ల హుంజు ప్రెగ్నెంట్ అయింది. అదే టైంలో సోహి కూడా ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. చాంగోను ఎవరో చంపలేదు. హుంజు స్పిరిట్ అతన్ని సూసైడ్ చేసుకునేలా ప్రేరేపించింది. అలా చేయడం వల్ల ఆమె అతనితో ఎప్పటికీ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. హైరాన్ కూతురు జీవన్ ముందు చాంగో స్పిరిట్ నన్ను ఫ్రీ చేయమని చెప్తుంది. ఎందుకంటే హుంజు స్పిరిట్ చాంగో స్పిరిట్ ను ఆ ఇంట్లో లాక్ చేసి ఉంచింది. ఇప్పుడు ఎండింగ్ లో సోహి ఎలా గర్భవతి అయిందనే ప్రశ్నకి రెండు థియరీస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి హుంజు ఒకప్పుడు ప్రెగ్నెంట్ అయింది. ఆమె స్పిరిట్ సోహిని పొసెస్ చేసింది. దీనివల్ల సోహి ప్రెగ్నెంట్ అయింది. ఇక రెండో చూస్తే హుంజు స్పిరిట్ యొక్క పవర్ అనేది సోహి గర్భంలోకి చేరింది. దీనివల్ల ఆమె ప్రెగ్నెంట్ అయింది. ఆ తర్వాత ఆమె బేబీ రూపంలో హుంజు మళ్ళీ జన్మిస్తుంది. దానివల్ల వాళ్ళు కలిసి ఆ ఇంట్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ హుంజు ఫస్ట్ తనను హెరాస్ చేసిన వాళ్ళపై రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంది. కానీ ఆమెకి ఒక ఫ్యామిలీ కావాలన్న కోరిక కూడా ఉండేది. ఒంటరిగా ఎంతో బాధతో చనిపోయినటువంటి హుంజుకి సూహి తన ఫ్యామిలీ మెంబర్ గా ఉంటానని కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు ఆమెకు కంప్లీట్ గా శాంతి లభిస్తుంది. అయితే ఇప్పుడు సూహి కూడా ఒక దయ్యంలా మారిపోయినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ లో మనం బాధపడుతున్నటువంటి అమ్మాయిలను యాక్సెప్ట్ చేసి వాళ్ళ యొక్క రివెంజ్ ని తీర్చుతూ హుంజుతో కలిసి ఒక పెద్ద మొత్తంలో ఫ్యామిలీని బిల్డ్ చేస్తూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మూవీలో సోహి ల్యాప్టాప్ లో ఒక వీడియో చూసుంటుంది కదా, అందులో గర్భంలోని ఒక బేబీ కనిపిస్తుంది. రక్తం ఆమెపై వచ్చి పడ్డం గాని క్రేడిల్ కింద రక్తం కారడం ఇవన్నీ హుంజు ప్రెగ్నెన్సీ వల్ల జరిగాయి. ఇక్కడ హుంజు సోహికి తన భర్త చాంగు ఆమెను ఒక రకంగా మోసం చేశాడని చెప్పడానికి ట్రై చేసి ఉంటుంది. ఈ మూవీని నిజంగా జరిగినటువంటి లొకేషన్ దగ్గర నుంచి బేస్ చేసుకుని తీశారు. ఈ లొకేషన్ దగ్గర ఒక రెస్టారెంట్ ఉండేది. కానీ మిస్టీరియస్ గా కొందరు చనిపోవడంతో ఆ రెస్టారెంట్ ని కంప్లీట్ గా క్లోజ్ చేశారు. అప్పటి నుంచి దీన్ని సౌత్ కొరియాలో ఉన్నటువంటి మోస్ట్ హాంటెడ్ హౌస్ లో ఒకటని చెప్తారు. ఇది ది స్ప్రింగ్ హౌస్ యొక్క మూవీ ఎక్స్ప్లెనేషన్. ఈ మూవీ మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి అండ్ హైప్ కూడా ఇవ్వండి వీడియోకి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక స్టోరీతో మీ ముందుంటాను. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే. సైనింగ్ ఆఫ్. బాయ్.